ఈరోజు కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదానికి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ ఉగ్రవాదం అయితే ఉందో దానికి మతం అంటూ ఏది ఉండదు. మనం ఎప్పుడు కూడా మన దేశం గురించి, మన దేశ భక్తి గురించి మనం చాటాలి. ఇందులో హిందూ ముస్లింల ఐక్యతను గురించి మనం చెప్పాలి. ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఎక్కడ డివైడేషన్ లేదు. ఎప్పుడు కూడా ఒక ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధం లేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి మన మీడియా కానీ, అదేవిధంగా అక్కడ జరుగుతున్న సంఘటనలు కానీ ఏది అర్థం చేసుకోవాలో, ఏది అర్థం చేసుకోకూడదో, ఏది మనం నమ్మాలో, ఏది నమ్మకూడదు అనే అంశంలో అంతా ఈరోజు దేశంలో ఇది ఉంది. కానీ ఈ దేశంలో యావత్తు 140 కోట్ల మంది హిందువులు కానీ, ముస్లింలు కానీ, ఇతర సమాజాలు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నాము, మన దేశం వైపు కన్నెత్తి చూసినా కూడా వాళ్ళ గుడ్లు పీకేయాలి. మన దేశం వైపు ఎవరైనా సరే కొంచెమైనా సరే ఏదైనా ఆక్రమణకు పాల్పడినా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ దేశం వైపు ఉన్నారు. ఈ దేశ ప్రజలలో ఎక్కడా కూడా విభేదాలు లేవు. హిందూ ముస్లింల ఐక్యత ఎంతో వర్ధిల్లుతుంది. ఈ దేశం మన మాతృభూమి. ఈ మాతృభూమికి అవసరమైనప్పుడు మన ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు ఏది జరిగినా ముస్లింలు ఈ ప్రభుత్వం వెంట ఉంటారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏది చర్య తీసుకున్నా దానికి మేము పూర్తి మద్దతు ఇస్తాము. అదేవిధంగా మా పోరాటం చేయడానికి కూడా సిద్ధము, ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం.